ప్రకాశించుచున్న దీపం. A lamp and give light. మండుచు ప్రకాశించుచున్న దీపము అనే అంశాన్ని దేవుని వాక్యపు వెలుగు ప్రభువు తన నోటితో పలికిన మాట, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే పలికిన మాటలు. బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి అద్భుతమైన సాక్ష్యం. యోహాను ఒక దీపం. జాన్ వాజ్ ఎ ల్యాంప్. యోహాను ఒక దీపం. ఈ దీపం ఎలాంటి దీపం అంటే మండుచున్న దీపం, ప్రకాశించం. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఒక దీపంలాగా ఉండాలి ఈ లోకంలో. నీవు ఒక దీపం. యు ఆర్ ఎ లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి నువ్వు ఒక దీపంగా ఉండాలి. దీపం అంటే మెనుకుమంటూ వెలిగే దీపాలుగా ఉండకూడదు. మండుచు ప్రకాశించుచున్న దీపాల్లాగా ఉండాలి. దేవుని బిడ్డలు మండుచు ప్రకాశించుచున్న దీపాల్లాగా ఉండాలి. ఆరిపోయే దీపాలుగా ఉండకూడదు. ఏదో కొంతసేపు వెలిగి కొంతసేపు ప్రకాశించి ఆ తరువాత ఆరిపోయే దీపాలుగా ఉండకూడదు. ఈనాడు అనేక మంది క్రైస్తవులు ఆరిపోయే దీపాలుగా ఉన్నారు. ఆరిపోతున్న దీపాలుగా ఉన్నారు. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలను గురించి చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. 10 మంది కన్యకలు. ఈ 10 మంది కన్యకల దగ్గర దీపాలు ఉన్నాయి. 10 మంది కన్యకలు ఎవరికి వారు వారి స్వంత దీపాలు కలిగి ఉన్నారు. దే హ్యావ్ దేర్ ఓన్ ల్యాంప్స్. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడని అర్ధరాత్రి వేళ ఒక కేక వినబడింది. దేర్ వాజ్ ఎ సౌండ్ that bridegroom is entering. పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు అని ఒక శబ్దం వినగానే అందరూ వారి దీపాలను సర్చ్ చేసి, ప్రియమైన దేవుని దీపాలు బాగా వెలుగుతున్నాయి. మరికొందరి దీపాలు వెలగడం లేదు, ఆరిపోతున్నాయి. ఆరిపోయే దీపాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులు దేవుని బిడ్డలు ఈ లోకంలో మండుచు ప్రకాశించుచున్నది అనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. స్త్రీలు కనిన వారిలో ఇంతవరకు వారిలో గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఇది ప్రభు పలికిన మాట. యోహాను గూర్చి ప్రభు పలికిన మాట. గొప్పవాడు. జాన్ వాజ్ ఎ గ్రేట్ పర్సన్. జాన్ ద బ్యాప్టిస్ట్ వాజ్ ఎ గ్రేట్ పర్సన్. బాప్తిస్మం ఇచ్చిన యోహాను గొప్పలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. ప్రభువు పలికినటువంటి సాక్ష్యం. గొప్పవాడు. ఎందుకంటే యోహాను మండుచూ ప్రకాశిపోయే దీపం కాదు. రాత్రి అంతా దీపాలు వెలిగాయి. రాత్రంతా దీపాలు వెలిగాయి, పొద్దున్నే ఆరిపోయాయి. రాత్రంతా ప్రతి చోట దీపాలు వెలిగాయి, పొద్దున్నే దీపాలు ఆరిపోయాయి. దేవుని బిడ్డలారా, క్రైస్తవులు దేవుని బిడ్డలు ఆరిపోయే దీపాలు కాదు, చిన్న దీపాలులాగా ఉండాలి. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో ఎంత చక్కని మాట ఉన్నదండి. 22-29. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, నీవు నాకు మై లైట్. నిజమైన దీపం మన దేవుడు. ఈ లోకానికి వెలుగిచ్చిన దేవుడు. లోకమంతా చీకటితో ఉన్నది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను ఉండెను, చీకటి అనే మాట. అక్కడ చీకటి జలములపై కమ్మి ఉండేను. దేవుడు వెలుగు కలుగుమని పలుకగా వెలుగు కలిగెను. Our God uttered, there will be a light. Let there will be a light. మన దేవుడు పలికినటువంటి మొట్టమొదటి మాట కలుగును గాక. మన దేవుడు ఈ లోకానికి వెలుగును ప్రసాదించిన దేవుడు. చీకటి నిండినటువంటి ఈ లోకానికి, చీకటి అగాధ జలములపై కమ్మి ఉన్న ఈ లోకానికి వెలుగునిచ్చిన దేవుడు, వెలుగై ఉన్న దేవుడు. యెహోవా, నీవే నాకు. 27వ వచనం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుని బిడ్డ, నీలో మండుచున్న ఆత్మ, నీలో ప్రకాశించుచున్న ఆత్మ, అది దేవుడు పెట్టిన దీపం. కనుక దేవుడు పెట్టిన ఈ దీపం వెలుగుతూనే ఉండాలి, ఆరిపోకూడదు. వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును, నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. దీపాలు వెలిగించే దేవుడు మనలో. ఎంత గొప్ప దేవుడు మనం సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, నిత్యము మనము పూజించే. నరుని ఆత్మ
యెహోవా పెట్టిన దీపము. ఆ దీపమును వెలిగించువాడు ఆయనే. నీలో ఉన్న చీకటిని పారద్రోలువాడు ఆయనే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు 35వ వచనం, లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ప్రభు పలికిన మాట, మీ దీపములు వెలుగుచుండనీయుడి. దేవుని బిడ్డలారా, నువ్వు ఒక దీపం. ఆ దీపాన్ని వెలిగించువాడు దేవుడే. ఆ దీపం ఆరిపోకూడదు. నీలో ఉన్న ఆత్మదీపం ఆరిపోకూడదు, ఉండాలి. మండుచు ప్రకాశించుచు ఉండాలి. యోహాను గురించి చెప్పినప్పుడు అతడు మండుచు ప్రకాశించుచు దట్ బర్న్ అండ్ గివ్ లైట్. మండుచు ప్రకాశించుచున్నటువంటిది. ప్రతి క్రైస్తవుడు కూడా మండుచు ప్రకాశించుచున్న దీపాల్లాగా ఈ లోకంలో ఉండాలి. ఏదో ఒక్కరోజు వెలిగి ఆరిపోయే దీపాల్లాగా ఉండకూడదు. కరోనా వచ్చిన ప్రపంచమంతా ఆ దీపాలు వెలిగించారు. ఆజ్ఞానుసారంగా దీపాలు వెలిగించారు. ఆ దీపాలు వెలిగిని ఆరిపోయినాయి. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు, విశ్వాసులు ఒక్కరోజుతో ఆరిపోయే దీపాలు కాదు, మండుచు మీ దీపములు వెలుగుచుండనీయుడి. లెట్ యువర్ లైట్స్ బర్నింగ్ అండ్ బర్నింగ్ అండ్ బర్నింగ్. లెట్ యువర్ లైట్స్ బర్నింగ్ అండ్ బర్నింగ్ అండ్ బర్నింగ్. మీ దీపాలు ప్రకాశిస్తూనే ఉండాలి, ఆరిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన దీపము. నాది వెలిగించిన దీపము. సుడిగాలిలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దీపము నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన దీపము. నీవొక దీపానివి, నేనొక దీపాన్ని. ఈ లోకానికి మనమంతా దీపాలం. యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి మీరు దీపాలు, వెలుగై ఉన్నారు. ఇది ప్రభు వెలిగించిన దీపం. సుడిగాలి రాని, జడివాన రాని, పరిస్థితులు ఎలా ఉండనే, స్థితిగతులు ఎలా ఉండనే ఆరిపోకూడదు. చూడండి, లెట్ యువర్ లైట్ బర్నింగ్ అండ్ బర్నింగ్ అండ్ బర్నింగ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ దీపాలు వెలుగుతూనే ఉండాలి. ఏంటి దీపం? 3 దీపాలు వెలుగుచూ ఉండవలసిన దీపాలు. మొదటిది యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం.
వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. ఈ వాక్యంలో 2 మాటలు ఉన్నాయండి. ఒకటి ద్వేషం, రెండవది ప్రేమ. సహోదరుని ద్వేషించేవాడు, సహోదరుని ప్రేమించేవాడు. ఈ 2 మాటలు. దేవుని బిడ్డలారా, ఎవరైతే సహోదరుని ద్వేషిస్తాడు, ద్వేషం, దేవుని బిడ్డలారా, ద్వేషించేవాడు, కడుపు నిండా ద్వేషం, పగ నింపుకున్నవాడు, వాడు చీకట్లో ఉన్నాడు. వారి దీపం ఆరిపోయింది. వానిలో వెలుగు ఉంది. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అంటే వెలుగుచున్న దీపం అంటే మనలో ఉన్న ప్రేమ దీపం వెలుగుచూ ఉండాలి. ప్రేమ అనేది ఇక్కడ ఒక దీపంగా పోల్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ భక్తి జీవితంలో, క్రైస్తవ ఆత్మీయ జీవితంలో వెలుగుతూ ఉండాలి, ఆరిపోకూడదు. ప్రేమ అనే దీపం వెలుగుచూ ఉండాలి. ఎవరైతే తన సహోదరుని ద్వేషిస్తాడో వాడు చీకట్లో ఉన్నాడు. చీకటి అంటే సైతాను, శాపం. 3 మాటలు చాలు, ఇంకా ఉన్నాయి. చీకటి అంటే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, చీకటి అంటే అది శాపం. చీకటి అంటే అది సైతాను. చీకటి అంటే అది పాతాళం, నరకాగ్ని గుండం. ఎవరైతే తన సహోదరు ద్వేషం పెంచుకుంటారు వారు చీకట్లో ఉన్నారు. వారి దీపాలు ఆరిపోయినాయి, వారిలో వెలుగు లేదు. దీపాలు ఆరిపోయిన దీపాలు ఎవరి అంటే ద్వేషం, కోపం, పగ, శాపంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, సైతాన్లో ఉన్నారు, నరకాగ్ని గుండానికి చేరువుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. వారి దీపం ఆరిపోలేదు, దీపం వెలుగుతూనే ఉన్నది. నీ దీపం వెలుగుతుందా? ఆ బుద్ధి లేని కన్యకలు, అయ్యో మా దీపాలు ఆరిపోవచ్చున్నవి. బుద్ధి గల కన్యకలు దీపాలు వెలిగించుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు ఆ పెళ్లి విందులో పాల్గొందారు. వీళ్ళేమో డోర్ బయట ఉన్నారు, తలుపు వేయబడింది, బయట ఉన్నారు. తలుపు నాకు తెలియదు, లోపల నుండి స్వరం ఏంటి, మీరెవరో నాకు తెలియదు. మీ దీపాలు. క్రైస్తవ భక్తి జీవితంలో ప్రేమ అనే దీపం వెలుగుతూనే ఉండాలి. ప్రేమ అనేది ఒక మధురమైనటువంటి అనుభవం అండి, ఎ స్వీట్ ఎక్స్పీరియన్స్. ప్రేమ లేకుండా ఉండడం అనేది అది భయంకర అనుభవం. అర్థమవుతుందా? లేకపోతే అది ఒక చేదు అయినటువంటి అనుభవం, బిట్టర్నెస్. లవ్ లెస్ లైఫ్ ఈస్ బిట్టర్నెస్. ఎ లవింగ్ లైఫ్ ఈజ్ ఎ స్వీట్ ఎక్స్పీరియన్స్. అర్థమవుతుందా? ప్రేమతో దేన్నన్నా జయించవచ్చు, కోపంతో జయించడం, ద్వేషంతో జయించడం కష్టం. నీ భార్యను నువ్వు జయించాలి అంటే అది ఒక్క ప్రేమతోనే. నీకు పూర్తిగా దొరకాలి అంటే బెదిరిస్తే, అదిరిస్తే
దొరకదు. కోపం ప్రదర్శిస్తే దొరకదు. అది వాళ్ళకి ప్రేమ ఉండదు. అదే నువ్వు ప్రేమ చూపిస్తే, నువ్వు ప్రేమగా ఉంటే ఆమె నువ్వు జయించినట్టే, నీకు లోబడిపోతుంది, నీ కోసం ప్రాణం వేయడానికన్నా సిద్ధపడు. అదేవిధంగా భర్తను ప్రేమించాలి. ఏదో భర్తను బెదిరించి ఏదో ఒక విధంగా తనకు లోబడేటట్టు చేసుకోవాలని చెప్పేసి ఏదో ఒక విధంగా బెదిరించడం, కోపడడం లాంటివి చేస్తే నువ్వు ఎప్పుడు నీ భర్తను జయించలేదు. భార్య భర్తను జయించాలంటే అది ప్రేమతోనే సాధ్యం. లవ్ కాంక్వర్డ్స్, ప్రేమ జయిస్తుంది. ద్వేషం చక్కని మాట ఉందండి. ఏమని వ్రాయబడి ఉన్నదంటే, అక్రమము విస్తరించుట వలన, అక్రమము విస్తరించుట వలన ప్రేమలు చల్లారిపోతున్నాయి. ప్రేమలు చల్లారిపోతున్నాయి. కారణం ఏంటంటే అక్రమము విస్తరించుట వలన. ప్రేమ అనే దీపం వెలుగుతూ ఉండాలి. మీ దీపములు ఆరిపోకూడదు, వెలుగుతూ ఉండాలి. దీపమై ఉన్నాడు ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా మండుచు ప్రకాశించుచున్న దీపంలాగా ఉండాలి. దీపాలు ఆరిపోకూడదు. ప్రేమ అనే దీపం వెలుగుతూ ఉండాలి. ప్రేమలో 15 మంచి లక్షణాలు ఉన్నాయండి. ఆ 15 మంచి లక్షణాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళి బాగా తీక్షణంగా చదవండి. వచనం ప్రేమలో ఉన్న లక్షణాలు మీరు పొందుకోవాలి. 13వ అధ్యాయం 13వ వచనంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. శ్రేష్టమైనది ప్రేమయే. కూడా నిన్ను బ్రతికిస్తుంది. నీలోని ప్రేమ, నీలోని ద్వేషం నువ్వు బ్రతికుండగానే నిన్ను చంపేస్తుంది. చచ్చినోడితో సమానం. ద్వేషంతో నిండిన వాడు బ్రతికుండి చచ్చినోడితో సమానం. ప్రేమించేవాడు చచ్చినా బ్రతాడు. మనం జ్ఞాపకం చేసుకుంటాం, నేను మరువలేను, మా నాన్న ప్రేమను మరువలేను, మా అక్క ప్రేమను మరువలేను. వారు చనిపోయినా కానీ వారి ప్రేమ బ్రతికింపచేస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక ప్రేమ అనే దీపం వెలుగుతూ ఉండాలి. రెండవ విషయం ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. మనుషులు దీపం క్రింద పెట్టరు, అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి మీ పరలోకపు తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు, సత్క్రియలనే మీ వెలుగు ప్రకాశింపనీయండి. లెట్ యువర్ లైట్ షైన్, షైన్. ఈ వెలుగు సాక్ష్యం. క్రైస్తవ భక్తి జీవితంలో సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి, సాక్ష్యము లేని క్రైస్తవమైనటువంటి జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సత్క్రియలు, నీ సాక్ష్యం, నీ మంచి పనులు, నీ మంచి జీవితం, ఈ దీపం వెలుగుతూనే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యులు దీపం వెలిగించి మంచం కింద పెట్టరు. దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు. మార్కు సువార్తలో ఏమని రాస్తారంటే, కొంచెము అనే మాటలో దీపం వెలిగించి మంచం కింద పెట్టరు, కొంచెం కింద పెట్టరు అనే మాటలు మనం చూస్తాం. మంచము అనేది సుఖానికి సంకేతం, సుఖ జీవితానికి సంకేతం.
ఈ కొంచెం అనేది వ్యాపారానికి సంకేతం. ఒకటి సుఖం, వ్యాపారం, ఈ లోక సంబంధమైన వ్యాపారాలు. ఈనాడు మనుషులు సుఖాలకు అలవాటు పడి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు. కొందరు వ్యాపారాల్లో పడి, ధనార్జనలో పడి, జీవన వ్యాపారంలో చిక్కుకొని ఈ సత్క్రియలు అనే దీపాన్ని ఆర్పేస్తున్నారు. ఈ మంచితనము అనే దీపాన్ని ఆర్పేస్తున్నారు. చాలామంది సుఖభోగాలకు, జీవన వ్యాపారమునకు అలవాటు పడిపోయి వారి యొక్క సాక్ష్యాన్ని, వారి యొక్క సత్క్రియలు అనే దీపాన్ని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. మన దీపాలు వెలుగుతూ ఉండాలి. నువ్వు ఒక ఆత్మ, యెహోవా పెట్టిన దీపం. ఆ దీపాన్ని వెలిగించువాడు దేవుడే. దేవుడు వెలిగించినటువంటి ఈ దీపం ఆరిపోకూడదు, వెలుగుతూనే ఉండాలి. లెట్ యువర్ లైట్ బి బర్నింగ్ అండ్ బర్నింగ్. లెట్ యువర్ లైట్ బి షైనింగ్ అండ్ షైనింగ్. మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. నీ సాక్ష్యం చెడిపోకూడదు, నీ సత్క్రియలు ఆగిపోకూడదు. నీ సాక్ష్యము, నీ సత్క్రియలు మంచం కింద సుఖభోగాలతో అణిచివేయకూడదు, జీవన వ్యాపారాలతో అణిచివేయకూడదు, ఆరిపోయేటట్టుగా చేయకూడదు. దీపం వెలుగుతూ పరిస్థితులైనా ఉండని, మనకు అనుకూలమైన పరిస్థితులు ఉండని, అనుకూలం కాని పరిస్థితులు ఉండని, దీపం ఆరిపోకూడదు. నీ ఆత్మ దీపం ఆరిపోకూడదు. కష్టాలు, శ్రమలు, శోధనలు, రోగాలు, రుష్టులు నిన్ను చుట్టుముట్టినా కానీ దీపం ఆరిపోకూడదు. నీ మంచితనం, నీ యొక్క సత్క్రియలు, నీ సాక్ష్యం అనే దీపం అణిచివేయబడకూడదు. యోహాను మండుచూ ప్రకాశించున్న దీపం. మీరు కూడా మండుచూ ప్రకాశించుతున్న దీపాల వలె ఉండాలి. నీ ఆత్మ దీపం దేవుడు పెట్టిన, నీ ఆత్మ నీలో దేవుడు పెట్టిన దీపం. నా దీపము యేసయ్యా, నీవు వెలిగించిన దీపము. నా దీపము నీవు వెలిగించిన దీపము. సుడిగాలిలోనైనా, జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగము. సుడిగాలిలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. నా దీపము యేసయ్యా, నీవు వెలిగించిన దీపము. ప్రేమ దీపం ఆరిపోకూడదు. సత్క్రియలు, సాక్ష్యం అనే దీపం ఆరిపోకూడదు. మూడవది, చివరిది 16వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అట్టి జనము మధ్య మీరు లోకం దీపాల వలె వెలుగుచున్న, ప్రకాశించుచున్న దీపాల వలె కనబడుచున్నారు. అట్టి జనము. ఎవరి జనము? ఎవరి జనం? మీరు 14వ వచనం. మీరు మూర్ఖమైన
వక్ర జనము మధ్యను, మూర్ఖమైన వక్ర జనము మధ్యను నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను సమస్త కార్యములను మూర్ఖమైన జనం మధ్యలో ఉన్నారు. వక్రమైన జనం, మూర్ఖమైన జనం, వంకర టింకర మాటలు మాట్లాడే జనం. వక్రం అంటే వంకర టింకర మనుషులు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎవరు ఉండరు. అలాంటి మనుషుల మధ్యలో మీరున్నారు. మూర్ఖులైన మనుషుల మధ్యలో మీరున్నారు. దేవుని బిడ్డలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, 44 సంవత్సరాల నా జీవితంలో అనేకమైన వంకర టింకర మాటలు మాట్లాడే మనుషుల మధ్యలో, మూర్ఖమైనటువంటి మనుషుల మధ్యలో ఎన్నో బాధలు, శ్రమలు, శోధనలు అనుభవించాను. ఈ జనం మధ్యలో, మంచి మనుషుల మధ్యలో మిమ్మల్ని నేను ఉంచలేదు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, మీరు మూర్ఖులైన ఈ లోక సంబంధమైన మనుషుల మధ్యలో, వక్రమైన వంకర టింకర మనుషుల మధ్యలో మీరు ఉంటున్నారు. ప్రతిరోజు వీళ్ళని మీరు ఎదుర్కొంటారు. మూర్ఖులను, వక్రమైన జనాన్ని మీరు, అలాంటి జనముల మధ్యలో జీవవాక్యమును చేతపరుచుకుని మీ దీపాలు వెలుగుతూ ఉండాలి. మనుషులు ఎట్టేటోళ్ళైనా మీకు అవసరం లేదు. ముందొక మంచిగా అనిపిస్తారు, వెనక వేరొక విధంగా ఉంటారు. పెదవులతో ఒక మాట అంటారు, హృదయంలో ఇంకొకటి ఉంటుంది. నాలుక కింద విషసర్పాలు, నాలుకలు విషసర్పాలు. జీవవాక్యమును చేతపరుచుకొని, జీవవాక్యమును చేతపుచ్చుకొని జ్యోతుల వలె ప్రకాశించండి. ఇంత అద్భుతమైన వాక్యం అండి. మూడవది ఏంటంటే, వాక్యం అనే దీపం వెలుగుతూ ఉండాలి. వాక్యం నీలో, వాక్యం చదివేవారు ధన్యులు, వాక్యం వినేవారు ధన్యులు. మూడోది ఏంటి తెలుసా? వాక్యము ప్రకారం నడుచుకుని వారు ధన్యులు. వాక్యం ప్రకారం నడుచుకునే వారు ధన్యులు. ఈనాడు అనేక మంది వాక్యాన్ని వినడానికి ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు, ఆసక్తి కలిగిన వారు ఉన్నారు. దీపాన్ని పట్టుకొని ఈ లోకంలో జ్యోతుల్లా వెలగడంలో వెనకబడిపోతున్నారు. ఈనాటి క్రైస్తవులు, ఈనాటి దేవుని బిడ్డలు వాక్యం అంటే ప్రాణం, వాక్యం అంటే ఇష్టం, వాక్యం వినాలనే ఆశ, వాక్యం చదవాలనే ఆశ. కానీ వాక్యం అనే దీపాన్ని చేతపట్టుకొని ఈ లోకంలో జ్యోతుల్లాగా వెలగాలిపోతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం అనే దీపం మీలో వెలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎక్కువ పెద్ద పెద్ద పుస్తకాలు నేను చదవను. ఈ లోక సంబంధమైన పుస్తకాలు అయితే అవి నా దగ్గరికే రావు. నేను చిన్నతనం నుండి దివ్యమైన దేవుని వాక్యం, నా యవ్వన ప్రాయం నుండి నన్ను సరిచేస్తూ, నన్ను ఎప్పటికప్పుడు వేస్తూ ఉన్నటువంటి ఒకే ఒక గ్రంథం ఈ దివ్యమైన వాక్యం. పెద్ద పెద్ద డబ్బులు పెట్టి పెద్ద పెద్ద స్కూల్లో చదవలేదు. నేను సాధారణమైన ప్రభుత్వ పాఠశాలల్లో చదివాను. పెద్ద కాన్వెంట్స్లో, పెద్ద పెద్ద కాలేజీల్లో నేను చదవలేదు. చిన్న చిన్న బడుల్లో చదువుకున్నాను, తెలుగులో చదువుకున్నాను. దేవుడు నన్ను ప్రపంచమంతా తిప్పాడు, 5 ఖండాలు తిప్పాడు. చిన్న వాడినైన నన్ను దేవుడు ఈ వాక్యం చేతికిచ్చి ప్రపంచం అంతా తిప్పాడు. తిరుగు అన్నాడు. ఈ జీవవాక్యమును చేతపట్టుకొని ఈ లోకంలో జ్యోతిలాగా ప్రకాశించన్నాడు. జీవవాక్యమును చేత దేవుడు నన్ను ప్రకాశింపచేశాడు.
5 ఖండాలు. ఎన్ని విమానాలు ఎక్కారు? 25 మంది ఎక్కే విమానం దగ్గర నుండి, అంత చిన్న విమానం, మన ఆట బొమ్మలాగా ఉంటుంది అది, 20 మంది ఎక్కే విమానం. అలాంటి విమానం దగ్గర నుండి 500 మంది ఎక్కే విమానం వరకు ఎన్నో విమానాలు దేవుడు ఎక్కించాడు. ఆ మధ్య అమెరికా పోయినప్పుడు ఒక్క టూర్లోనే 10 విమానాలు ఎక్కి దిగడం ప్రయాణం చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవవాక్యమును చేతబొచ్చుకుని ఈ లోకంలో జ్యోతుల్లాగా ప్రకాశించండి. వాక్యం ఉంటే ప్రకాశిస్తావు. నీలో వాక్యం ఉంటే నువ్వు ప్రకాశిస్తావు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము వెల్లడి ఒకటతోడనే వెలుగు కలుగును. అది తెలివి లేని వాడిని. దాదాపుగా ఒక 3 యూనివర్సిటీస్ నుండి డిగ్రీస్ తీసుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. చిన్న బళ్ళల్లో చదువుకున్న వాడిని పెద్ద యూనివర్సిటీస్లో డిగ్రీస్ తీసుకునే అవకాశం ఇచ్చాడు. ప్రియమైన దేవుని, దానికి ఒకటే కారణం, బైబిలే చదివి ఇప్పటికీ నాకున్న ఒకే ఒక వాక్యం అనే దీపం నీలో వెలుగుతూ ఉండాలి. వాక్యం అనే దీపం చదవండి, రోజు చదవండి, వాక్యం చదవండి. ఈ వాక్యం అనే దీపం ఆరిపోకుండా చూసుకోండి. ఈ వాక్యం అనే దీపం నీలో మండుచూ ప్రకాశిస్తూ ఉండాలి. మీ దీపములు వెలుగుచుండనియండి. ప్రేమ దీపం వెలుగుచుండనియండి. వాక్యం అనే దీపం వెలుగుచుండనియండి. లెట్ యువర్ లైట్ బి షైన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నీ దీపం వెలుగుతూ ఉండాలి. నీ ఒక వెలిగించబడిన దీపం, అనేక దీపాలను వెలిగించవలసిన దీపం. ప్రభు నిన్ను వెలిగించాడు, నీవు వేరొకరిని వెలిగించాలి. ప్రభు నిన్ను వెలిగించాడు, నీ జీవితానికి వెలుగునిచ్చాడు. వేరొకరి జీవితంలో వెలుగు నువ్వు పంచాలి. అలా మన జీవితాలు ప్రకాశించాలి. ఈ లోకంలో ఒక్క రాత్రితో ఆరిపోయి ఉండకూడదు. 1 గంట వెలిగి ఆరిపోయే దీపాలుగా ఉండకూడదు. చచ్చేంత వరకు మండుచూ ప్రకాశిస్తూ ఉన్న దీపాలుగా మనం ఉండాలి. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం దయచేయగలడు. నా దీపము యేసయ్యా, నీవు వెలిగించిన దీపము, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. సుడిగాలిలోనైనా వానలోనైనా ఆరిపోదులే దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యము మన హృదయాల్లో ఫలించినట్లుగా, మనమంతా ఆరిపోని దీపాలుగా, నిత్యము వెలిగే దీపాలుగా ఉండునట్లుగా ప్రార్థించాలి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నన్ను నీ ఆత్మ యెహోవా పెట్టి, యెహోవా నీవు వెలిగించువాడు, నీవు వెలిగించిన ఈ దీపం వెలుగుతూ ఉండాలి, మండుచూ ప్రకాశిస్తూ ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు. కనుక మా దీపాలు మీరు వెలిగించాలి. ఈ దీపాలు మండుచూ వెలుగుచూ ఉండునట్లుగా చూసుకొని మాకు సహాయం దయచేయండి, దీవించమని మీరే మమ్మల్ని నడుస్తున్నాం తండ్రి. ఆమేన్. కానుకలు సమర్పించుకుందాము. దయచేసి
మనం చేస్తున్నాను. కానుకలు సమర్పించుకుందాం. పాటల పుస్తకంలో నుండి హల్లెలూయా స్తుతి మహిమ పాటను పాడచ్చు. కానుకలు సమర్పించు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లరికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. యెహోవాను స్తుతించెదము. అనసారములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపి ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపి ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ మేమిచ్చు కానుకలు మేమిచ్చు కానుకలు నీవే మాకై ఇచ్చినావు. మావన్ని హెచ్చు చేసి మావన్ని హెచ్చు చేసి అన్ని సేవలు అన్ని సేవలు నడిపించు. అర్పించబడిన కానుకల కొరకు అర్పించిన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి,
మీకే స్తోత్రాలు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినం ఆరాధనంతా మీకు మహిమకరంగా జరిపించడానికి సహాయం చేసినందుకై మీకే స్తోత్రాలు. ఈ ఆరాధనలో పాల్గొంచున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆరాధన అంతట్లో మీరు మహిమ పొందినందుకై మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, అర్పించబడిన కానుకలను బట్టి మీకు స్తోత్రాలు. కానుకలు అర్పించిన బిడ్డలను మీరు దీవించండి. ఈ కానుకలు మీకు మహిమకరంగా వాడబట్టుకు సహాయం దయచేయండి. సంఘం అంతటిని దీవించండి. యేసు నామమున నడుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం మాకు వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందేలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తుల్ని క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. శోధనలకు తేకాకి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నది తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు మనకు, మన కుటుంబాలకు, ప్రభువును ప్రేమించి వెంబడించే ప్రతి బిడ్డకు, సంఘమంతటికి సదా తోడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయుమీశా. ఆశతో నమ్మియున్నాము నీ సత్య